హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 4 హెల్దీ వెరైటీ కర్రీస్ చూపిస్తున్నాను. హెల్దీతో పాటు వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మన ఫస్ట్ వెరైటీ వచ్చేసి మసాలా దాల్. ఈ మసాలా దాల్ చేసుకోవడానికి శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు ఈ 3 ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలి. నేను ముందే పప్పుని కడిగి పెట్టుకున్నాను. ఈ 3టిని కుక్కర్లో మిక్స్ చేసుకోవాలి. దాల్ చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్తో లోడెడ్, ఎస్పెషల్లీ ప్రోటీన్, ఫోలేట్, జింక్, కాల్షియం అండ్ డైటరీ ఫైబర్. సో ఈ దాల్ వెయిట్ లాస్ కోసం తింటున్నప్పుడు ఖచ్చితంగా డైలీ ఇంటేక్లో బటర్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కుక్కర్లో వాటర్ కూడా వేసుకున్నాను. వాటర్ వచ్చేసి జస్ట్ 3:4 రేషియోలో వేసుకున్నాను చూపించిన గ్లాస్తో. ఈ దాల్లో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, ఎక్కువ వేసుకోవట్లేదు. ఉప్పు వేసుకోవడం వల్ల మనకి పప్పు అనేది కొంచెం గట్టిగా ఉడుకుతుంది. మనకి ఈ రెసిపీకి పప్పు కొంచెం గట్టిగా ఉడకాలి, అందుకే ఉప్పు కూడా వేసుకున్నాను. పసుపు, కారం అన్నీ వేసుకుని అట్లీస్ట్ 4 విజిల్స్ రానివ్వండి. మనం చేసుకునే మసాలా దాల్కి మసాలా రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో వెల్లుల్లి, ధనియా, జీరా, చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు, 2 మిరియాలు, కొద్దిగా కొత్తిమీర, ఎండుమిరపకాయలు, అలాగే పసుపు. ఎండుమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 4 మిరపకాయలు వేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి దాన్ని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇందాక మనము మసాలా చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉంది కదా, సో ఆ మసాలా పేస్ట్ కూడా నేను వేసుకుంటున్నాను. ఆ మసాలాని మీరు అట్లీస్ట్ 1 మినిట్ అయినా సరే ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి టమాటోస్ కూడా వేయండి. నేనైతే 1 టమాటో చాప్ చేసుకుని వేసుకున్నాను. టమాటోస్ కూడా ఫ్రై చేసేయండి. దీంట్లో కొద్దిగా వాటర్ వేయండి, ఎక్కువ వాటర్ వేయని అవసరం లేదు, ఎందుకంటే మన పప్పు కూడా లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది కదా. జస్ట్ 1 గ్లాస్ వాటర్ వేయండి. ఇప్పుడు నేను కుక్కర్లో నుంచి తీసిన పప్పుని తీసి ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు నేను పప్పు వేసాక కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. వాటర్ మీకు నచ్చినంత వేసుకోండి. మీరు పల్చగా తినాలి అనుకుంటే పప్పుని కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే చాలా తక్కువ యాడ్ చేసుకున్నాను. ఇందులో కొద్దిగా కారము, ఉప్పు కావాలనుకుంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి. సో ఇలా పప్పు కలుపుకున్నాక మూత పెట్టి 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచాలి. ఈ పప్పులో తాలింపు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇందాక వేసుకున్న మసాలాతోనే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ పైనుంచి కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే మన పప్పు రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఎంతో ఈజీ పప్పు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వెయిట్ లాస్ కోసం అయితే 1 కప్పు రైస్కి 1 కప్పు మనం చేసుకున్న దాల్, అలాగే 1 కప్ పెరుగు తీసుకోవాలి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. ఈ ఎగ్ కర్రీ కూడా ప్రోటీన్ రిచ్. నేను ఈ ఎగ్ కర్రీ చేసుకోవడానికి 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని జస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను, ఎక్కువ యాడ్ చేసుకోలేదు. ఆయిల్ కొంచెం వేడెక్కగానే మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుని గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వేగంగానే పసుపు, అలాగే సాల్ట్, గ్రీన్ చిల్లీస్ వేసుకుని మళ్ళీ ఇంకొకసారి 2 మినిట్స్ పాటు వేపుకోండి. ఇప్పుడు కుకింగ్ ప్యాన్లోకి కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోండి. ఈ టమాటోస్తో పాటు కొద్దిగా కారము, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా జస్ట్ నేనైతే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. దీంతో పాటుగా కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకుని స్టవ్ మీద ఫ్రై చేసుకోండి. సో ఇందాక నేను బాయిల్ చేసుకున్న 3 ఎగ్స్ని చిన్న చిన్న పీసెస్లోకి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. జనరల్గా అందరూ ఎగ్గానే వేసుకుంటారు. అలా వేసుకుంటే ఎగ్ మొత్తానికి మసాలా పట్టుకోదు. సో జస్ట్ ఇలా పీసెస్ కట్ చేసుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. డైలీ ఇంటేక్ ఇందాక చెప్పినట్టుగానే తీసుకోండి.
మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బెండి ఫ్రై. ఈ బెండి ఫ్రై చేసుకోవడానికి నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేడెక్కాక మన తాలింపు సామాన్లన్నీ వేసుకుంటున్నాను. లైక్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, దాంతో పాటుగా వెల్లుల్లి. ఇలా తాలింపు ఫ్రై అయ్యాక నేను కట్ చేసుకున్న బెండకాయ పీసెస్ వేసుకున్నాను. దీన్ని 2 మినిట్స్ నుంచి 3 మినిట్స్ పాటు ఓపెన్గానే ఫ్రై చేయండి. దీన్ని మూత పెట్టి ఫ్రై చేసుకోకూడదు. మూత పెట్టి ఫ్రై చేసుకుంటే జిగురుగా అనిపిస్తుంది. సో ఇవి ఫ్రై అయ్యే లోపల నేను ఒక బౌల్లో 2 స్పూన్ల శనగపిండి తీసుకున్నాను. ఇలా శనగపిండి వేసుకున్నాక దీంట్లో 1 స్పూన్ వెల్లుల్లి వేసుకోండి. 1 స్పూన్ అంటే నాకు దాంట్లో 3 నుంచి 4 వెల్లుల్లి కట్ చేసినవి వేసుకున్నాను. దీంతో పాటుగా కొంచెం పసుపు, ఉప్పు, కారం, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకోండి. బెండకాయని నేను ఫస్ట్ 2 మినిట్స్ స్లో ఫ్లేమ్లో కుక్ చేశాను. తర్వాత నేను 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశాక ఇందాక మనం మిక్స్ చేసుకున్న మిక్స్చర్ని తీసి ఇందులో మిక్స్ చేసుకున్నాను. దీన్ని అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ పాటు స్టవ్ మీద ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పొడిగా అనిపిస్తే, మీకు మిక్స్ అవ్వట్లేదు అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోండి. దాని తర్వాత లెమన్ స్క్వీజ్ చేస్తే మన బెండకాయ కర్రీ అయిపోయినట్టే. ఈ బెండకాయ కర్రీని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకున్నాం కాబట్టి 2 చపాతీలతో తింటే మంచిది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోయా ఎగ్ కర్రీ. ఈ కర్రీ చేసుకోవడానికి నేను సోయా చంక్స్ తీసుకున్నాను, అంటే మిల్ మేకర్ని తీసుకున్నాను. ఈ కర్రీ చేసుకోవడానికి నేను ముందు సోయాని 2 to 3 మినిట్స్ వాటర్ వేసి బాయిల్ చేసుకున్నాను. దాని తర్వాత దాంట్లో 2 ఎగ్స్ బీట్ చేసి వేసుకుంటున్నాను. ఎగ్స్ yellow and white 2 వేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసుకున్న దాంట్లోకి కొద్దిగా బియ్యం పిండి, అలాగే పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని కలుపుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న సోయా చంక్స్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవడం అంటే ఎక్కువ ఆయిల్ వేసుకోక్కర్లేదు. ఎంత ఆయిల్ వేసుకున్నా కానీ సోయా చంక్స్ అనేది ఆయిల్ పీల్చుకోదు. సో మనం ఇప్పుడు ప్యాన్లో వేసుకున్న సోయా చంక్స్ని ఫ్రై చేసుకుందాము. అండ్ సారీ, ఈ వీడియో నేను స్టార్ట్ చేసేటప్పుడు స్టెబిలిటీ మోడ్ ఆన్ చేయడం మర్చిపోయాను. సో కొంచెం షేక్ అవుతుంది, ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇందులో మిగిలిన ఆయిల్తోనే నేను గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ రెసిపీకి నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, బట్ నేను ఈ రెసిపీని 2 పర్సన్స్కి చేస్తున్నాను. సో ఆయిల్ అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. దీంట్లో నేను చాప్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకుంటున్నాను. టమాటోస్తో పాటుగా కొంచెం పసుపు, ఉప్పు, కారం అండ్ అలాగే కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలాగా ఫ్రై అయిన దాంట్లోకి నేను జస్ట్ 1 స్మాల్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇలా స్మాల్ గ్లాస్ వాటర్ వేసుకున్నాక ఇందాక మనం ఫ్రై చేసుకున్న సోయా చంక్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా సోయా చంక్స్ వేసుకున్నాక మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్నాక 2 మినిట్స్ పాటు మూత పెట్టి క్లోజ్ చేయండి. అంతే, మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇందాక ఫస్ట్ రెసిపీకి చెప్పినట్టుగానే డైలీ ఇంటేక్ ఇది కూడా అలాగే తీసుకోండి. చూసారు కదా ఎంతో ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.